హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇవాళ మేము కైలాస్ కోనకి వెళ్తున్నాము. సో గుడిమల్లంకి వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలో. దాని తర్వాత మేము పుత్తూరు దగ్గర ఉన్న కైలాస్ కోనకి అయితే స్టార్ట్ అయిపోయాము. 12 years బిఫోర్ నేను వెళ్ళాను కైలాస కోనకి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆ వర్షం టైంలో ఆ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ అప్పుడు టికెట్ ఉందో లేదో నాకైతే గుర్తులేదు. ఇప్పుడైతే వెహికల్కి 70 రూపీస్, అలాగే ఈచ్ పర్సన్కి 20 రూపీస్ లోపల దర్శనానికి వెళ్ళడానికి. సో అలాగే నేను, మా స్వామి, మా పాప అనేది స్టార్ట్ అయిపోయాం. మా ఎంట్రన్స్లో ఒక అవ్వని చూపించాను కదా, అవ్వ దగ్గర మురుకులు చాలా బాగుంటాయి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మురుకులు అనేది, సద్దవడలు అనేది టేస్ట్ చేయండి. అలాగే ఇది మంచి హిల్ ఏరియా. ఇక్కడ కూడా మనము నదీ జలాల్లో స్నానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కార్తీక మాసంలో మేమైతే స్నానం చేయలేదు ఆ రోజు, ఎందుకంటే ఫుల్ రెయిన్ వస్తుంది. అలాగే చిన్న పాప ఉంది కదా, జలుబు ఏదన్నా వస్తుందని మేమైతే చేయలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళి వాటర్ తలమించి చల్లుకొని తీర్థంలాగా తీసుకున్నాము. అలాగే ఇక్కడ శివుడు పార్వతి అనేది చాలా చక్కగా ఉంటారు. కొండ పైనంతా కొండ ఉంటుంది, కింద స్వామివారు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటారు, అలాగే అమ్మవారు ఉంటారు. సో మీరందరూ కూడా కైలాస్ కోనకి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. దానంతా మంకీస్ ఉంటాయి. నిజంగా మంచి టెంపుల్, ప్రతి ఒక్కరూ చూడాలి. సో ఇది వాళ్ళ బ్లాగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు మరికొన్ని వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.